ఈరోజు పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి షర్మిల ఇష్టానుసారంగా మాట్లాడింది ఎవరు? ఒక ఆడపడికి ఏ చీర కట్టుకోవాలో కూడా దిగజారి మాట్లాడిన భాష ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీది కాదా? ఈరోజు మాకా సంబంధం అది. ఈరోజు నీ సొంతం చెల్లిని, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ ఇష్టానుసారంగా ప్రతిరోజు కూడా హ్యూమనైజ్ చేస్తుంటే, కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఇది పద్ధతి కాదు. నా చెల్లి గురించి ఎవడు ఏ ఒక్క మాట మాట్లాడినా సరే నేను ఊరుకునేది లేదని ఏ రోజన్నా సరే ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ పాస్ చేశాడా? లేదు. నిన్న విజయమ్మ గారు లేఖ రాసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియాలో అనేక మంది మొన్నటిదాకా షర్మిల గారిని తిట్టిన వ్యక్తులు నిన్న విజయమ్మ గారిని మొదలు పెట్టారు. ఏమ్మా నువ్వు అసలు ఎలా? ఇంకా అసలు ఆ భాష కూడా మనం మాట్లాడలేమండి. అలాంటి వాళ్ళందరి గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తులే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా మౌనంగా కూర్చోవాలి కదా. ఇదేమి రాజకీయ కురుక్షేత్రం కాదు కదా, వాళ్ళ కుటుంబ కురుక్షేత్రం కదా. ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ మీదనో కూటమి ప్రభుత్వం మీదనో మీరు బురద జల్లాలనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం వచ్చి మీద పడవచ్చు. కానీ ఈ రోజు విజయమ్మ గారు రాసిన లేఖకి మీరెవరండి స్పందించడానికి? స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలా, స్పందిస్తే షర్మిల గారు స్పందించాలా, లేకుంటే వాళ్ళ మనవరాలు స్పందించాలా? మీకేం సంబంధం? అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇష్యూ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సమస్య. పార్టీ వేరు, వాళ్ళ కుటుంబం వేరు కదా. ఆ కుటుంబం గురించి మీరందరూ మాట్లాడుతూ ఒక పక్కన పెడితే మా మీద పడి అటువంటి మీరంతా ఈరోజు షర్మిల గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? విజయమ్మ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారా? లేకుంటే షర్మిల గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారా? లేకుంటే సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండువా కానీ, బీజేపీ కండువా కానీ, లేకుంటే జనసేన పార్టీ కండువా కానీ వాళ్ళు కప్పుకొని ఈ రోజు మా సైడ్ రాజకీయాలు చేశారా? ఈ రోజు జగన్ ఒక అవినీతి పరుడు, జగన్ ఒక అన్యాయస్తుడు, జగన్ కి మద్దతుగా నిలవద్దని మాట్లాడుతుంది షర్మిల గారు, విజయమ్మ గారు. మాకేంటి సంబంధం? ఎందుకు మా మీద ఏడుస్తారు మీరంతా? చేతనైతే జగన్ తోటి వచ్చి ప్రెస్ మీట్ పెట్టించమని చెప్పండి, చేతనైతే జగన్ వచ్చి కడిగేసేయమని చెప్పండి దీన్నంతా. అంతేగాని మా మీద పడి ఏడిస్తే మాకేం వస్తుందండి? మా మీద పడి ఏడిస్తే మీకేం వస్తుంది? ఆ విషయం చెప్పండి. మాకు సంబంధం లేని వాటిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. మోహన్ రెడ్డి గారు మీరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకుంటే మీ పార్టీ వ్యక్తులు కానీ. మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒకటే సంకల్పంతో పనిచేస్తుంది. అభివృద్ధి పరంగా శరవేగంగా పనులు పూర్తి చేయాలా, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలా, పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రంలోని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ఇదే మా ధ్యేయం, ఇదే మా లక్ష్యం. ఈ రోజు వాళ్ళ ఆస్తులు పంచుకున్నారా, వీళ్ళ ఆస్తులు పంచుకున్నారా? అంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతరాక, ఒకటి సార్ అజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతగాక కూటమి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీనే షర్మిలని వదిలినట్టు ఒక బాణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. దీని మీద ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. దీని మీద క్లారిటీ కూడా ఇవ్వాలి. మాకేం సంబంధం అంటే కుదరదు కదా, క్లారిటీ ఇవ్వాలి మీరు. సో మీ దగ్గర క్లారిటీ ఉందా? ఇప్పుడు షర్మిల గారిని మేము వదిలిన బాణం ఆవిడ, జగనన్న వదిలిన బాణం షర్మిల.